నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ ప్రాంతంలోని దేశభక్తి నినాదాలతో జాతీయ జెండాని చేతులు పట్టుకుని ఆ పట్టణంలో ప్రతి గల్లీ ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ రోజు చండూరు పట్టణంలోని స్కూల్ విద్యార్థులతో ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ నాయకులు, చండూరు మున్సిపాలిటీ, అదేవిధంగా చండూరు మండల పార్టీ నాయకులు మన అంజనేయులు గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే ఏం చెప్తారు? దగ్గర ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి దేశం పైన ప్రేమ, ఈ దేశం పట్ల సౌభ్రాతృత్వం, సార్వభౌమాధికారాన్ని కాపాడే బాధ్యత అనేది ప్రతి ఒక్కరిపైన ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా హర్ మన్ మే తిరంగా అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని మన పట్టణాలు కానీ చిన్న గ్రామాలలో ఈ యొక్క యాత్రలు చేయడం ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా విధిగా తన ఇంటిపై, తన గుమ్మానికి మన జాతీయ పతాకాన్ని ఎగరవేయాల్సిందిగా కోరడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా వారు ఈ రోజు చండూరు పట్టణంలో చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క తిరంగ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశ యువతకు మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? అందరం చూస్తూనే ఉన్నాము, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అరాచకాలు, అల్లోలాలు సృష్టించడానికి పొరుగు దేశాలు, శత్రు దేశాలు ఏ విధంగా మన మీదకి అటాక్ చేస్తుందో చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ జరగకూడదంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ దేశం పట్ల గౌరవం పెంచుకోవాలి. ఈ దేశం ఎలా ముందుకెళ్ళాలి, ఈ దేశాన్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఈ దేశం పట్ల మనం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో రేపు 80వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఏరియాలో తిరంగ ర్యాలీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం చండూరు పట్టణ కేంద్రమైనటువంటి ఇక్కడ మనం తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర ద్వారా ప్రతి ఒక్కరికి మనం తెలియజేయాల్సింది ఒకటే, సరే కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా ఎన్ని ఉన్నప్పటికీ దేశం పట్ల ఒకటే దేశం, మనమంతా దేశ పౌరులం, మనమంతా ఈ భరతమాత ముద్దు బిడ్డలం అనే ఒక స్లోగన్ తోటి మన అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ దేశం యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, సుశాంతిగా ఉండాలని ఈ నరేంద్ర మోడీ గారు గత 13 సంవత్సరాలుగా ఈ దేశం పట్ల ప్రేమతోటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్, ఈరోజు ఓన్లీ చండూరు పట్టణంలో కార్యక్రమాన్ని తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు మన అన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్న భాగంగా ఈ చండూరు మున్సిపల్ మండల ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం అంటే ప్రజలలో, విద్యార్థులు చిన్నప్పటి నుంచే వాళ్ళని దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఘర్ ఘర్ మే తిరంగా ర్యాలీ యొక్క ఉద్దేశం. అదే విధంగా ఏంటంటే ఈ యొక్క దేశం మీద ప్రేమ కలగాలని, దేశం పట్ల అందరూ ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఉద్దేశం. అంటే ఆగస్టు 15 కానీ లేదంటే 26 జనవరి నాడు ఈ దేశవ్యాప్తంగా జెండా ఎగరేస్తారు, కానీ ఆగస్టు 14న ఈ ర్యాలీ తీయడానికి గల కారణం ఏంటి? ఆగస్టు 14 అంటే రేపు ఒక మన 80వ గణతంత్ర దినోత్సవం ఉన్నది కాబట్టి దాని యొక్క జనముల యొక్క దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో జరుగుతున్న ర్యాలీ ఇది. జనవరి 26 అయినా ఏంటంటే ఇది స్వతంత్ర దినం, అదేమో రిపబ్లిక్ డే కాబట్టి దీనికే ముఖ్య ఉద్దేశంగా మనం చేస్తాం. 14న అంటే ర్యాలీ తీయడం గల కారణం 14 అంటే రేపు జరిగే ర్యాలీలో రేపటి ఎక్కువ మంది జనంలో పాల్గొనాల ఉద్దేశంతో జనంలో అవేర్నెస్ పెంచడానికి ఈ ర్యాలీ చేస్తాం, ముందు ప్రోగ్రామ్ చేస్తాం. థ్యాంక్ యూ. విన్నారు కదా, చండూరు పట్టణంలోనే జాతీయ జెండాని ప్రతి గల్లీకి, వీధిన విద్యార్థుల చేతులు పట్టుకుని దేశభక్తి నినాదాలతో పెద్ద ఎత్తున ర్యాలీని కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. స్థానికంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ విద్యార్థులు కావచ్చు, జాతీయ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవడం కూడా జరుగుతూ ఉన్నది. ప్రతి ఇంటి పైన కూడా జాతీయ జెండాని ఎగరవేయాలి, ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని నింపుకోవాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పేసి స్థానికంగా నాయకులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, చండూరు.